హనుమంతుడికి ముగ్గురు తండ్రులు ఉన్నారు అని మీకు తెలుసా? ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఇవి. రామ్ అనే పేరు వినగానే మొదటిగా మనకి గుర్తొచ్చే పేరు హనుమంతుడు. ఎక్కడ ఎవరు రామనామాన్ని జపించినా అక్కడికి హనుమాన్ ప్రత్యక్షమవుతాడు. ఎక్కడైతే హనుమాన్ ఉంటాడో అక్కడ రాముల వారు ఉంటారు. వారి బంధం సొంత సోదరులకు మించినది, స్నేహానికి మించినది, తండ్రి కూతుర్లకి సమానమైన బంధం లాంటిది. హనుమంతుడు ఎలా జన్మించాడు, ఎవరికి జన్మించాడు, హనుమాన్ తండ్రి ఎవరు, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్క హనుమాన్ భక్తుడు అందరూ కూడా తెలుసుకోవాల్సింది. జననం హనుమాన్ చాలీసాలో ఉంటుంది. ఇక శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన, అలా ఇంకొక చోట అంజనీపుత్ర పవనసుత నావ అని ఉంటుంది. వీటిని బట్టి చూస్తే ఆంజనేయుడు శంకరుడికి కుమారుడు, కేసరికి పుత్రుడు, వాయుదేవునికి కుమారుడు అని అర్థం. అసలు ఈ ముగ్గురిలో స్వయంగా హనుమంతుడు తండ్రి ఎవరు అనేది తెలియాలి అంటే ముందుగా మనం హనుమాన్ పుట్టుక వెనుక జరిగిన 4 విషయాలు తెలుసుకోవాలి. మొదటి సంఘటన ప్రకారం హనుమాన్ పుట్టడానికి బీజం పడింది దక్ష యజ్ఞంలో. ఇప్పుడు మీకు ఒక సందేహం రావాలి, దక్ష యజ్ఞం జరిగింది వేరే యుగంలో కదా, హనుమాన్ జననము ఇంకో యుగంలో జరిగింది కదా అని. కానీ మొదటిగా హనుమాన్ పుట్టుకకు కారణం ఈ దక్షయజ్ఞం. దక్షయజ్ఞం అనేది పూర్తి అయిన తరువాత దక్షయనదేవి అగ్నిలో దూకి మరణిస్తుంది. అప్పుడు పరమశివుడు క్రోధంతో అక్కడ ఉన్న అందరినీ హతమారుస్తాడు. ఆ తర్వాత శివుడు దాక్షాయని శరీరాన్ని తన భుజాన వేసుకొని తాండవం చేస్తూ భూలోకం మొత్తం తిరుగుతాడు. ఆ తాండవం చూసి ప్రళయం వస్తుందేమో అని భయపడి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని సతీదేవి మీద వదులుతాడు. ఇక అప్పుడు ఆమె శరీరం మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా 51 శక్తి పీఠములుగా భూమి మీద పడుతాయి. ఇక విష్ణువు అలా చేయడం శివుడికి అస్సలు నచ్చదు. నేను నా భార్య చనిపోయింది అనే బాధతో ఉంటే చనిపోయిన నా భార్య శరీరాన్ని నువ్వు ఇలా చేస్తావా అని కోపంతో, నువ్వు భూమి మీద అవతారం ఎత్తినప్పుడు నాలాగే నువ్వు కూడా భార్యను దూరం చేసుకుని తప్పిస్తావు అని శివుడు విష్ణువుని శపిస్తాడు. ఇక ఆ తరువాత ఆ పరమశివుడు శాంతించి విష్ణువు చేసింది లోకశాంతి కోసమని తెలుసుకొని, అయ్యా విష్ణుమూర్తి, నా శాపం వల్ల నువ్వు ఎప్పుడైతే భార్య యుగంతో బాధపడతావు అప్పుడు నేనే స్వయంగా భూమి మీద జన్మించి నీకు సాయం చేసి నిన్ను మరియు నీ భార్యని నేను కలుపుతాను అని శివుడు విష్ణువుకి మాట ఇస్తాడు. ఇది హనుమాన్ పుట్టుక వెనుక జరిగిన ఒక సంఘటన. ఇక ఈ సంఘటన అనేది జరిగిన తరువాత యుగంలో మరొక సంఘటన దీనికి అనుకూలంగా జరుగుతుంది. అదే విష్ణుమూర్తి రాముడిలా లక్ష్మీదేవి సీతాదేవిలా జన్మించడం. సీతాదేవిని రావణాసురుడు అపహరించి లంకకు తీసుకుని వెళ్ళినప్పుడు సీతమ్మ జాడ కోసం స్వయంగా ఆ శ్రీరాముడు వెతుకుతూ ఎంతో బాధలో మునిగిపోయి ఉంటాడు. ఆ యుగంలోనే శివుడు తన అంశతో హనుమంతుడు పుట్టి రాముడికి సాయం చేసి రాముడిని మరియు సీతాదేవిని కలుపుతాడు. అయితే శివుడు ఒక వానరుడి రూపంలోనే రాముడికి సాయం చేయడానికి ఎందుకు పుట్టాడు అంటే దీనికి మరో సంఘటన కారణం. రెండవ సంఘటన, రావణాసురుడు బ్రహ్మకు కఠోరంగా తను తపస్సు చేసి ఎన్నెన్నో వరాలు పొందుతాడు. అందులో ఒక వరం, నేను నరులు లేదా వానరుల చేతుల్లో తప్ప ఇంకెవ్వరి చేతిలో చనిపోకూడదు, ఎందుకంటే ఈ నరులు మరియు వానరులు చాలా బలహీనులు అని హేళనగా నవ్వుతూ వరం పొందుతాడు. ఆ తరువాత రావణుడు కైలాస పర్వతం మీద అక్కడ వెళ్తుండగా నందితో గొడవపడి నందిని పక్కకు పోరా కోతి ముఖం అని చెప్పి, నీ ముఖం నాకు అస్సలు చూపించకు, వెళ్ళు, పక్కకు వెళ్ళు అని అవమానిస్తాడు. అప్పుడు నందీశ్వరుడికి కోపం వచ్చి, ఓహో, వానరులు అంటే నీకు ఇంత చిన్న చూపా? ఓ రావణ, నన్ను ఇప్పుడు నువ్వు ఎలా అయితే అవమానించావో అలానే ఒక వానరుడు నీ రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేసి నిన్ను ముప్పు తిప్పలు పెడతాడు. అంతేకాదు, ఆ వానరుడే నీ చావుని నీ దగ్గరికి తీసుకుని వస్తాడు అని శపిస్తాడు. అందుకే శివుడు ఒక వానరుడి రూపంలో వచ్చి రాముడికి సాయం చేసి రావణాసురుని హతమారుస్తాడు. ఇక మూడవ అలానే చివరి ముఖ్యమైన సంఘటన ఏంటంటే, దేవలోకంలో పుంజ కస్తాల అనే పేరు గల ఒక అప్సరస ఉంటుంది. ఆమె చూడ్డానికి ఎంతో అందంగా ఉండేది. బృహస్పతి దగ్గర ఆమె పనిచేస్తూ ఉండేది. కానీ ఒకరోజు ఆమె చెలికత్తెలతో ఆడుకుంటూ సరదాగా రాళ్లు విసురుతూ పరిగెత్తుతూ ఉంటుంది. పొరపాటుగా ఒక రాయి బృహస్పతి మీద పడడంతో
ఏమిటి ఈ కోతి చేష్టలు? మరి కోతిలాగా పరుగులు అని కోపంతో నువ్వు కోతిలాగా భూమి మీద జన్మిస్తావని శపిస్తాడు. అప్పుడు పుంజికస్తాల స్వామి, నన్ను క్షమించండి, పొరపాటుగా రాయి మీ మీద పడింది అని ఎంతో బాధపడుతూ ఏడవడంతో ఆమె బాధను చూసిన బృహస్పతి, బాధపడకు పుంజికస్తాల, నువ్వు సాక్షాత్తు ఆ శివుడి అవతారానికి జన్మనిస్తావు అని వరమిస్తాడు. జన్మనిచ్చిన తరువాత మళ్ళీ నువ్వు ఈ సుందరమైన రూపం నీకు వస్తుంది అని మాట కూడా ఇస్తాడు. అలా పుంజికస్తాల భూమి మీద అహల్య మరియు గౌతమ మహర్షికి కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు అంజనాదేవి అన్న నామకరణం చేస్తారు. ఇక అంజనాదేవి పెరిగి పెద్దయ్యాక కేసరి మహారాజును చూసి ప్రేమలో పడి వివాహం చేసుకోమని కోరగా ఆయన కూడా ఆమెను అంగీకరిస్తాడు. కొన్ని నెలల తర్వాత శివుడు పార్వతీదేవి భూమి మీదకు విహారయాత్రకు వచ్చి అక్కడే చెట్ల మీద ఆడుకుంటున్న 2 కోతులని చూసి మనం కూడా ఇలా కోతులలాగా మారి కొన్ని రోజులు గడుపుదామని అనగా, సరే మీ ఇష్టమని ఇద్దరు కోతులలాగా మారి ఆడుకుంటూ ఒకానొక సమయంలో శృంగారంలో కూడా పాల్గొంటారు. దీంతో కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి గర్భవతి అవుతుంది. కానీ కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి కడుపులో ఉన్న శక్తిని అస్సలు భరించలేకపోతుంది. ఇక అదే సమయంలో పుత్రుడి కోసం అంజనాదేవి శివుడికి కఠోరంగా తపస్సు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శివుడు వాయుదేవుణ్ణి పిలిచి కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి గర్భంలో ఉన్న శక్తిని ఇచ్చి పుత్రుడి కోసం శివుడికి కఠోరంగా తపస్సు చేస్తున్న అంజనాదేవి కడుపులో ప్రవేశపెట్టమని వినిపిస్తాడు. అప్పుడు వాయుపుత్రుడు ఆ శక్తిని తీసుకొని అంజనాదేవి చెవి నుండి ఆమె శరీరంలోకి శక్తిని ప్రవేశపెడతాడు. ఇక ఆ తర్వాత అంజనాదేవికి ఒక వానరుడు జన్మిస్తాడు. ఇక ఆ వానరుడు ఎవరో మీకు కూడా తెలుసు కదా, ఆయనే మన అల్లరి హనుమంతుడు. అంజనాదేవి ద్వారా పుట్టాడు కాబట్టి తన తల్లి పేరు మొదటిగా వచ్చేలా ఆంజనేయుడు అని నామకరణం చేస్తారు. ఇదంతా విన్న తర్వాత మీకు ఆంజనేయుడు తండ్రి ఎవరో అర్థమై ఉంటుంది కదా. భౌతిక తండ్రి కేసరి, వైదికమైన తండ్రి వాయుదేవుడు, పౌరాణికమైన తండ్రి పరమేశ్వరుడు. అందుకే హనుమంతుడికి 3 కుమారులు అని చెప్పుకుంటారు. అందుకే మన హనుమంతుడు అంత శక్తివంతుడు. ఇలా ఇన్ని సంఘటనలు, ఇన్ని వరాలు, ఇన్ని శాపాలు, ఇంతమంది మాయల తరువాత మన ఆంజనేయుడు జన్మించాడు. ఇంత గొప్ప జననం కదా మన ఆంజనేయుడిది. ఇలాంటి ఆంజనేయ స్వామి అండ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలి అని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక మరి విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః. జై శ్రీరామ్. జై హనుమాన్.